గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నవీపేట్ మండలం యాంచా వద్ద పుష్కర ఘాట్ నిర్మాణానికి నిధులు మంజూరైన నేపథ్యంలో కలెక్టర్ మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి అనువైన స్థలం కోసం క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన జరిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు రైతులతో ముఖాముఖి భేటీ అయి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. యాంచ గ్రామ శివారులో ఎక్కడ పుష్కర ఘాట్ ఏర్పాటు చేస్తే భక్తులకు అనుకూలంగా ఉంటుంది, అవసరమైన స్థలం అందుబాటులో ఉందా, రవాణా వసతి, ఇతర సదుపాయాలు, భద్రతాపరమైన అంశాలు తదితర వాటి గురించి సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన అన్ని అంశాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వం నిర్ధారణ చేసిన ప్రాంతంలోనే పుష్కర ఘాట్ నిర్మాణం చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. పరిశీలన జరిపే ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఏ మేరకు అందుబాటులో ఉంది, పట్టభూములు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయన్నది పక్కాగా సర్వే నిర్వహించి వారం రోజులకు మార్కింగ్ పూర్తి చేయాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలను అట్టహాసం నిర్వహించేలా ప్రభుత్వం సంకల్పించిన దృష్ట్యా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా పనులను చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర దేవాలయం యాంచా గ్రామానికి అత్యంత చెరువులు ఉన్నందున గోదావరి పుష్కర పుణ్యస్థానాల కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున లోటుపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. కలెక్టర్ వెంట రెవెన్యూ, ఇరిగేషన్, ఎండోమెంట్, ఆర్ఎన్బి, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఉన్నారు. రెండు చూడడానికి ప్లస్ అంటే మీరు రిక్వెస్ట్ చేసిన ప్లేస్ తర్వాత ఆ సంస్థది ఒక ప్లేస్ ఉంది, రెండు చూసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. కరెక్ట్ సార్, ఏం లేదు సార్, మా విలేజ్ మొత్తం సపోర్ట్ ఇక్కడ సార్. అది ఇంకోటి సార్, అక్కడికి వెళ్ళే దారి అక్కడ ఎలాంటిది ఉండదు సార్. ఇప్పుడు యాక్చువల్ మీరు చూస్తే కూడా దానికి అర్థమవుతుంది సార్, అక్కడ పొజిషన్ నిర్మించారు ఘాట్ లేదు సార్, వాళ్ళేమో ఘాట్ కడతాను. అగ్రికల్చర్ ల్యాండ్ సార్, అక్కడ టెంపుల్ లేదు, దేనికి పని చేస్తారు అది రోడ్ శివాలయం అక్కడ కట్టు ఒక్క నిమిషం. ఇది ప్రపోజ్ 45 మీటర్ కట్టారా లెంత్? యాక్చువల్లీ ఫస్ట్ ప్రపోజ్ 45 మీటర్స్. ఇక్కడ జీలో కూడా 45 వచ్చింది కదా. వి హ్యాడ్ సమ్ అమౌంట్ స్టాండర్డ్. ఓకే, ఇది ఎగ్జాక్ట్ గా అది లాట్ లోడ్ ఎక్కడ వస్తుంది? ఈ లాట్ లో ఇక్కడదా? made some changes to the drawing. అది ENY వాళ్ళే కదా? There are some architectural consultants. They are for architecture purpose. So when we have estimated for that drawing, we had to compromise on width. సార్, ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? ఆ జియో వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో కట్టాలా వద్దా? యాంచా సంబంధించి రిటర్న్గా ఇన్స్ట్రక్షన్స్ ఫైనల్గా మీకు ఏం వచ్చింది చెప్పండి. టెంపుల్ ఏం లేదు సార్, ఇక్కడే ఉన్నాం మనం ఇక్కడ ఉన్నాం. లొకేషన్ అనేది కేవలం ఎక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళడమే కదా. కేవలం ల్యాండ్ మాత్రం ఆఫర్ చేస్తున్నారు. ల్యాండ్ ఇక్కడ కూడా ఉంది, 600 మీటర్కి ఇచ్చారు. అది ఎట్లా వచ్చింది శాంక్షన్? అక్కడ రోడ్కి మీకు అక్కడికి శాంక్షన్ వచ్చింది, ఇరిగేషన్కి ఏమో ఇక్కడికి శాంక్షన్ వచ్చింది. జస్ట్ నార్మల్ మేము ఘాట్కి అని పేరు పెట్టాము. 600 లెంత్ ఎస్టిమేట్ రెండు పంపించాం సార్. ఇది 900 600 ఇది ఎక్కడికి ఇచ్చారు? 70 lakhs 70 lakhs అక్కడ శాంక్షన్ అయిపోయింది సార్. 70 అయిపోయింది. ఇక్కడ బౌండరీ ఫిక్స్ చేసుకోండి. బౌండరీ ఫిక్స్ చేసుకొని మాకు ఉన్నదైతే పట్ట మాకు ఎంత ఉందంత ఇప్పటి వరకు అయితే చేయలేదు. ఫస్ట్ 100 ఫ్లోర్ ఈసీకే ఉంటే అప్పుడు మనం బాధపడతాం. మీరేమో ఫోటో తీసి పెట్టుకోండి సార్, సబ్మిషన్ సార్. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి ప్రపోజ్ చేస్తే ఇక్కడ గోదావరి ఇది మా ఈ దీనికోసం మాకు ఎప్పుడు నీళ్ళు ఉంటాయి సార్. మీకు ఇది సీజన్లో సమ్మర్లో కూడా ఉంటాయి, జూన్లో ఉంటాయి సార్ వాటర్ ఇక్కడ వరకు. ఇప్పుడు మాకు నీరు 20% సప్లై ఉంటాయి కదా సార్. దీనికోసం జూన్లో మన వర్షాలు పడలే అప్పటికి, అప్పుడు ఎంత ఉండే సంవత్సరం ఎట్లాగో మీకు వర్షం తక్కువ వస్తుంది. రైట్, ఇప్పటికే తక్కువ వచ్చింది, ఇంకా తక్కువనే వస్తుంది. సో అట్లా చూసుకొని చెప్పాలి. అంటే నెక్స్ట్ ఇయర్ వరకు మీకు వాటర్ అంతా రాకపోతే ఇక్కడ నీటి మట్టం ఎంత ఉంటుంది.
సార్ ఇక్కడ నీళ్ళు ఉంటాయి సార్, అక్కడ నీళ్ళు ఉంటాయి సార్. ఇక్కడే ఉంటాయి నీళ్ళు. టర్నింగ్ ఉండడం వల్ల మాకు ఇక్కడ వెహికల్ దీంట్లో చేస్తారు, పార్కింగ్ వచ్చే సంవత్సరం ఆర్మూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వే పాపన్నగౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్, గౌడ సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణచివేతకు వ్యతిరేకంగా సర్దార్ సర్వే పాపన్నగౌడ్ పోరాడి బహుజన రాజ్య స్థాపన కృషి చేసిన మహనీయుడని వారు కొనియాడారు. ఆయన చూపిన పోరాట పటిమ, ఆశయాలు నేటి యువతరానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఆయన చేసిన త్యాగాలు, సేవలను గౌడ సోదరులు నిరంతరం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని లింగగౌడ్ అన్నారు. సర్దార్ సర్వే పాపన్నగౌడ్ లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని గౌడ కులస్తులందరూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శతాబ్దంలోనే 2000 సైన్యంతో 30 ఏళ్ళు గోల్కొండ కోటలేలిన యోధుడు అయితే మరి ఇప్పుడు అన్ని ఉండి కూడా అన్ని రంగాల్లో ముందుండి కూడా మనం గౌడ జాతి ఎనకపోతున్నామేమో అనే ఒక బాధాకరం. మరి అన్ని రంగాల్లో ముందుండాలనేదే మన ప్రతి ఒక్క కౌండిని ఆశయం. మరి ఆయన ఆశయం కూడా నా వారసులంతా రానున్న రోజులలో రాజ్యాధిపతులు కావాలా, రాజ్యమేళాలని ఆయన కోరిక. మరి అట్లాంటిది ఆయన ఆశయాలను కొనసాగించాల. ఒక్కోడే అంత కోటకు చక్రవర్తి అయింది కాబట్టి మరి ఇప్పుడు మన అందరము ఆయన వారసులుగా ఆయన రక్తం మనలో ప్రవహించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆర్థికంగా అన్ని విధాలు అన్ని మంచిగా ఉన్నాం, రాజకీయంగా కూడా చాలా బాగున్నాం. మన పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నాడు. మరి మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు. ఇట్లా చాలా మన గౌడ్స్ ఉన్నారు. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్క రాజకీయంగా అయితే ఏంది, సేవా కార్యక్రమంలో కానీ అన్ని రంగాల్లో ముందుండాలనేది మా లక్ష్యం. మరి ఆయన ఆశయాలను ఇంకా కొనసాగించాలని మరి కాలనీ ఆర్మూర్ పట్టణ గౌడ సంఘ సభ్యులందరూ ఏకదాటిగా ఉండి ప్రతి దానికి మేము సైతం ముందుకు రావాలని కోరుతా ఉన్నాము. ఎందుకంటే త్వరలోనే సర్దార్ సర్వే పాపన్నగౌడ్ విగ్రహ ప్రతిష్టాపనకు చేద్దామని అనుకున్నాం. అనివార్యం వల్ల లేట్ అయింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేసి తక్షణమే స్పందించుటకు ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. మరి ఇంత పెద్ద సైన్యం మనకు ఉంది కాబట్టి మనము ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి ప్రతి విషయంలో సేవాభావంలో ముందుండాలని కోరుతా ఉన్నాము. మరి ఇట్లనే ఐక్యత కొనసాగించాలని, మరి ఇక్కడ వచ్చిన ప్రముఖులందరూ ఏదో ఒక రంగంలో సేవాభావంలో ముందున్నారు. ప్రతి ఒక్కరు ఆర్థిక రంగం అయితే మీ సేవ ఏదో ఒక రూపంలో సేవ చేస్తూ సంఘానికి ఇంత వైభవం తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్క గౌడ సభ్యులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుతాం. జై కౌండిన్య. ఒక యోధుడుగా పోరాడి గౌడుల ఉన్నతికి పాటుపడి గౌడన పిలుపుని ఎక్కడో ఉంచిన మహనీయుడు కాబట్టి ఆయన అడుగుజాడల్లో మేము నడవాలని కోరుకుంటూ గౌడ బాంధవులందరూ రాబోయే కాలంలో ప్రతి వ్యవస్థలో ప్రతి శాఖల ప్రతి దగ్గర మన గౌడ బాంధవులు ఉండి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా మా ఆర్మూర్లో కూడా సర్దార్ సాహెబ్ విగ్రహానికి మేము అందరం డొనేషన్లు మొన్ననే స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ ఫండింగ్ అవుతున్నది. రాబోయే 6 నెలల 3 నెలల ఒక మంచి విగ్రహం కూడా మా గౌడ బాంధవులు అందరి తరఫున పెట్టుకుంటామని ఆకాంక్షిస్తూ ఆర్మూరు పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయంలో జేఏసీ ఆధ్వర్యంలో రేపు తలపెట్టిన విద్యుత్ ఉద్యోగుల చలో విద్యుత్ సౌద మహాధర్నకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ముఖ్యంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అన్ని కేడర్లో నియామకాలు చేపట్టాలని, జీపీఎఫ్ పెన్షన్లతో సమానంగా ఈపీఎఫ్ రిటైర్ ఉద్యోగులకు వైద్య సౌకర్యం కల్పించాలని, 1999 నుండి 2004 మధ్య నియమించబడిన ఉద్యోగులకు జీపీఎఫ్ మరియు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. మరి వెంటనే ఈ యొక్క
ఈపీఎఫ్ను జీపీఎఫ్గా మార్చాలని చెప్పేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. మరి ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఈ యొక్క ఉద్యోగస్తులము మేము సేవ చేసే వాళ్ళము. మరి అక్కడ వారి యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆ రోజు గౌరవ రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా మరి చెప్పడం జరిగింది. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తాం, మా గవర్నమెంట్ వస్తే మేము అమలు చేస్తామని చెప్పేసి వాగ్దానాలు చేయడం జరిగింది. అయ్యా మేము ఈ రోజు మేము ఉద్యోగస్తులం అడుగుతా ఉన్నాం, మీ యొక్క బెనిఫిట్స్ లో ఉన్నటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి, మా యొక్క విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ను మేము అడుగుతా ఉన్నాం. ఈ యొక్క మా యొక్క పిఆర్సీని, మా యొక్క దీర్ఘకాలిక సమస్యలను వెంటనే అమలు చేసి మా యొక్క రావాల్సిన బెనిఫిట్లను ఇప్పించవలసిందిగా మేము గవర్నమెంట్ కు మేనేజ్మెంట్ కు విన్నవిస్తా ఉన్నాం. రేపు జరగబోయే మహాధర్నలో మా యొక్క ధర్నను నిరసన కార్యక్రమాన్ని తెలియక ముందే ఈ రోజు రాత్రి వరకు మా యొక్క రాష్ట్ర నాయకత్వాన్ని పిలిపించి మరి యొక్క మేనేజ్మెంట్ మరి చర్చలకు ఆహ్వానిస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. లేని ఏడల రేపు జరగబోయే మహాధర్నలో మరి మేము పాల్గొని మరి రేపటి రోజు మరి ప్రజలకు విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యము కలిగించినా మరి విద్యుత్ ఏదైనా సమస్య వచ్చినా మరి దానికి మేము బాధ్యత కాదు, దానికి మేనేజ్మెంట్ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి మేము సామరస్యంగా మేము మా యొక్క ఉద్యమాన్ని తెలియజేస్తా ఉన్నాం, మా యొక్క నిరసన గళాన్ని తెలియజేస్తా ఉన్నాం. దీన్ని మీడియా ద్వారా ఇటు ప్రభుత్వం కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ప్రజలు అందరూ కూడా మాకు సహకరించి మా యొక్క నిరసన గళాన్ని మరి దృష్టిలో పెట్టుకొని మాకు రావాల్సిన మా ఏరియర్స్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు అమలు చేయాలని చెప్పేసి సభాముఖంగా కోరుతా ఉన్నాము. రేపు హైదరాబాద్ లో జరగబోయే మహాధర్నా కార్యక్రమానికి మేము వాల్ పోస్టర్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. మాకు రావాల్సిన బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ప్లస్ 2011 ఏరియర్స్ మరియు మాకు రెగ్యులర్ గా వచ్చే పిఆర్సీ మరియు చెప్పుకుంటా పోతే చాలా సమస్యలు ఉన్నాయి. కానీ మేము మేనేజ్మెంట్ మాత్రం చాలా మొండి వైఖరిగా వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు కూడా పిఆర్సీ కమిటీ వేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ గవర్నమెంట్ వచ్చి మరి చెప్పుకోవడానికేమో ప్రజాప్రభుత్వం అని చెప్తుంది. మాది ఐఎన్టీసీ 327 యూనియన్ మరియు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కు అనుకున్న సంస్థ, ఒక సంఘం అయినా కానీ మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మేము కార్మికుల కొరకు ఈ సంఘం ఎప్పుడు ముందుంటదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ రేపు పొద్దున జరగబోయే హైదరాబాద్ మహాధర్నా కార్యక్రమానికి మేము అందరం లీవ్ పెట్టుకొని పెద్ద ఎత్తున బయలుదేరుతున్నామని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఆర్మూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2వ వార్డులో ఇంటింటికి మొక్కల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరిరఘు హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరిరఘు మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ ఇంటి ఆవరణలో కనీసం 2 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఆర్మూరు పట్టణంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగేంద్ర, భూపేందర్, నరమే నవీన్, నాయకులు శాలాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐటీఐ విద్యకు, డిప్లొమా సాంకేతిక విద్యకు వాటి స్వంత ప్రత్యేకతలు ఉన్నాయని, 2 విభిన్న విద్యా వ్యవస్థలను విలీనం చేయడం వల్ల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు. డిప్లొమా విద్యార్థులకు అవసరమైన ప్రయోగశాలలు, వర్క్ షాపులు, నిపుణులైన అధ్యాపకులు, తగిన విద్యా వాతావరణాన్ని ప్రభుత్వం మరింత బలోపేతం చేయాల్సిన సమయంలో విలీన నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని వారు విమర్శించారు. ప్రభుత్వం విద్యార్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని జియో నెంబర్ 97 ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా మనం అందరం కూడా విద్యార్థులం అందరం ఏకమై రాష్ట్ర ప్రభుత్వానికి పూసాలు అందించేదాకా మనం అందరం కూడా విడవద్దు అని చెప్పేసి మన అఖిల భారతీయ విద్యార్థి అలాగే
మనమందరం కూడా ఇలాగే యూనిటీగా ఉండి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏకం చేసుకుంటా ఇలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఈ యొక్క ప్రొటెస్టే కాకుండా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాలిటెక్నిక్ కాలేజీలు కూడా మొత్తం బంద్ చేసి కూడా శాంతియుక్తంగా మనం ధర్నాలు చేద్దాం. మన యొక్క జస్టిస్ వచ్చే వరకు కూడా మనం అందరం పోరాడమని చెప్పేసి భారత్ మాతా. నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఓట్లు అడుక్కుంటారు. మనలాంటి పేద విద్యార్థుల జీవితాలు ఈ రోజు రోడ్ల మీదకి తెచ్చిళ్ళు. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఏమో రాజకీయ నాయకులకు పనిచేస్తారు. మరి శాంతి భద్రతలు కాపాడే పోలీసులు కూడా మరి గవర్నమెంట్లకు పనిచేస్తే మనలాంటి విద్యార్థులు నొక్కాలని చూస్తే మరి మన న్యాయం ఎప్పుడు జరుగుతుంది? విద్య అనేది మన హక్కు. గవర్నమెంట్ ఇచ్చే భిక్షణ మనకేమనేది కాదు కదా. మనకి శక్తి స్కీమ్ అవసరమా? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కంకణం కట్టించుకొని కూర్చుంది. రాబోయే రోజులలో ఏబీపీ దీని మీద తీవ్రంగా గవర్నమెంట్ తోటి ఫైట్ చేసి మీలాంటి ఎంతో మంది పేద విద్యార్థులకు అనేది న్యాయం జరిగే వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది ఎప్పుడు మీ వెంట ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మనం అందరం రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, దీనివల్ల ఇలాంటి ఉద్యమాలు కావచ్చు ఈ రోజుతో ఆగవు. రేపు రాష్ట్ర రోకులు అయితే క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేస్తామని మనం అందరం ఏబీ తరఫున చెప్తున్నాం. కాబట్టి మనం కూడా ఈ రోజుతో ఇక్కడనే కాకుండా సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడికక్కడ రేపు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మంచిగా సపోర్ట్ చేయాలా. ఓకేనా? ఆర్మూరు పట్టణంలో బంజారా సంఘం ఆధ్వర్యంలో శీతల పండుగను ఘనంగా జరుపుకున్నారు. తాండా నాయక్ బానవత్ శ్రీనివాస్, కారోబర్ జపన్ లాల్ నాయకులు ఆధ్వర్యంలో శీతల పండుగను ఘనంగా జరుపుకున్నారు. బంజారా సంఘం అధ్యక్షుడు కార్యేష్ పీర్ సింగ్ లు మాట్లాడుతూ ప్రతి ఏడాది బంజారా సంఘం ఆధ్వర్యంలో తీజోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా బంజారా సోదరులు కుటుంబ సమేతంగా విచ్చేసి నైవేద్యాలు సమర్పించాలని తెలిపారు. బంజారాల సాంప్రదాయ పండుగ శీతల పండుగ అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గంగాధర్ నాయక్, బలరాం నాయక్, మోహన్, లింబద్రి తదితరులు పాల్గొన్నారు. वादा करते फोन में आए नहीं फोटे माता बोलर बंद है నవీపేట మండల కేంద్రంలో పీడీఎస్సీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం చేరుకుని తహసీల్దార్ కార్యాలయం ఏటో ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఐటీఐ డిప్లొమా కళాశాలను విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 90ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్సీ ఆధ్వర్యంలో నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుంచి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు విద్యార్థులు ధర్నా నిర్వహించి డిప్యూటీ అధికారికి వినతి పత్రం అందజేశారు. పీడీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కరక గణేష్, నవీపేట మండల పీడీఎస్ అధ్యక్షుడు రెహన్ మాట్లాడుతూ ఐటీఐ డిప్లొమా విద్యను ఒకే వ్యవస్థలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల విద్యా ప్రమాణాలు, సాంకేతిక నైపుణ్యాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వారు విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి 97 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఆల్గోట్ సృజన్, జిల్లా నాయకులు రెహన్ తదితరులు పాల్గొన్నారు. డిప్లొమా చేస్తారు. ఇంకోటి ఏంటంటే సపరేట్ డిపార్ట్మెంట్, డిప్లొమా అనేది సపరేట్ డిపార్ట్మెంట్. డిప్లొమా తర్వాత వీళ్ళు బీటెక్ వెళ్ళే అవకాశం ఉంది. సో ఇద్దరు విలీనం చేయడం వల్ల డిప్లొమా విద్యార్థులకు నష్టం అవుతుంది. దానివల్ల ఉద్యోగ అవకాశాలు కూడా ఐటీ వాళ్ళకు అభివృద్ధి చేయాలి. అదేవిధంగా డిప్లొమాలకు సంబంధించిన టెక్నికల్గా వాళ్ళని అభివృద్ధి చేయాలి. రెండు డిపార్ట్మెంట్లు అలాగే వచ్చి రెండు డిపార్ట్మెంట్ అభివృద్ధి చేయాలని మా డిమాండ్లు విద్యార్థుల డిమాండ్స్. సో ఇది ఈ 97 జీవోను రద్దు చేయకపోతే రాష్ట్ర ఉద్యమం చేస్తాము విద్యార్థులు. అవునా కదా? ఆర్మూరు మండలం చేపు గ్రామంలో బాల కార్మిక నిర్మూలన వ్యవస్థపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జెడ్పీహెచ్ స్థానిక ప్రధానోపాధ్యాయులు రవి మరియు ఉపాధ్యాయులు గంగాధర్, చేపు సర్పంచ్ శాంతికుమార్, పంచాయతీ కార్యదర్శి హరీష్ రెడ్డి తదితరులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. డ్రీమ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శ్రీశైలం మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం గ్రామ స్థాయిలో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ బడి బయట ఉన్న ప్రతి చిన్నారిని తిరిగి విద్యా ప్రవాహంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞత తెలియజేశారు. ఒక ఫోటో
నేడు హైదరాబాద్ లో జరిగే సర్దార్ సర్వే పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆర్మూర్ నుండి పెద్ద ఎత్తున గౌడ సోదరులు తరలి వెళ్లారని గౌడ సంఘం నాయకులు లింగాగౌడ్ తెలిపారు. నేడు హైదరాబాద్ లో జరిగే సర్దార్ సర్వే పాపన్నగౌడ్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆర్మూర్ పట్టణం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నామని గౌడ సంఘం నాయకులు లింగాగౌడ్ తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో గౌడ సోదరులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గౌడ సోదరులకు పెద్దపీట వేసిందన్నారు. సర్దార్ సర్వే పాపన్నగౌడ్ స్ఫూర్తితో గౌడ కులస్తులందరూ అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. ఈ రోజు మన మహేష్ గౌడ్ గారి పిలుపు మేరకు మరి ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఆర్మూర్ మండలం టౌన్ నుంచి సుమారు 2000 మంది గౌడ సోదరులతో ఈరోజు ట్యాంక్ బండ్ మీద సర్దార్ పాపన్న విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మేమందరం తరలి వెళ్తున్నాం. గౌడ యూనిట్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇట్లా ఉంటాయని చెప్పేసి తెలియజేయడానికి మన మహేష్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున తరలి వెళ్ళి విగ్రహ ప్రతిష్టాపన తీసుకుంటున్నాం. బీసీ బడుగు బలహీన వర్గాలకు ప్రతి వీర నాయకుల ప్రతి విగ్రహాలని అక్కడ ట్యాంక్ బండ్ మీద నిర్మించడం అనేది కూడా మన బీసీలకు పెద్దపీట వేస్తున్నాయనే చెప్తున్న నిదర్శనం ఇది. మన బీసీలను అందరినీ ముందు వరుసలో ఉంచుతున్నారు. అంబేద్కర్ పూలే గారి విగ్రహ ప్రతిష్టాపన కూడా జరుగుతుంది. చాకల ఐలమ్మ మరి మన సర్దార్ పాపన్న లాంటి వీర యోధులకు విగ్రహ ప్రతిష్టాపనకు పెద్దపీట వేస్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వంకు రేవంత్ రెడ్డి సర్కార్ నాయకత్వానికి మన పిసిసి అధ్యక్షుల నాయకత్వంలో ఈరోజు మేమందరం తరలి వెళ్తున్నాం. గౌడ జనులు అంటే ఈ విధంగా ఉంటాయని రాబోయే తరంలో కూడా గౌడ జాతి ఐక్య వేదికకు పెద్ద ఎత్తున తరలి వెళ్తాం. మరి అందరూ ఒకతాటిగా ఉండాలని కోరుతా ఉన్నాము. ఈరోజు పెద్దగా యూనిట్ ఒక 100 కార్లతోని మేము బయలుదేరుతున్నామని ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తాం. జై కౌండిన్యా.